రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంకెవరున్నారు సార్? భాష. కమాన్ భాష. డార్లింగ్. భాష అంటే రజనీకాంత్ అనుకున్నాను. కుక్క కూడా సూసైడ్ చేసుకుంటుందండి. ఏ వాటికి మాత్రం సమస్యలు ఉండవా? నా భాషకి నేను తప్ప ఎవరూ లేరు. నేను పోతూ నా మీద ఆధారపడిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా, అందుకే నాతో పాటే వీడును. బాగా చెప్పినావు సార్. నీకులా కరుస్తుంది. సో మై డియర్ కామ్రేడ్స్, అవర్ అపాయింట్మెంట్ విత్ గాడ్ ఈస్ ఎట్ 6 PM. ఈ బాధల బంగాళాఖాతంలో ఇదే బదులు అన్ని సంఖ్యలను తెంచేసుకుని కాలంలో కలిసిపోదాం. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో కలుసుకుంటాము. ఈ 6 గంటల ప్రయాణాన్ని హాయిగా గడుపుదాం. సో బీ రెడీ టు డై బ్యూటిఫుల్. మల్లేష్ పటేలా స్టార్ట్. ఓకే పటేలా. అమ్మో మీ ఫోన్ మీరు తీసుకోండి బాబు. అప్పులో మీరు గొప్పలో నాకు తెలియదండి. ఏమండే అప్పు చేసి చెప్పుతో కుట్టించుకోవడం కన్నా అప్పు చేయకుండా ఉంటే మంచిది. చివరాక లాస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే అప్పు మగాడికి రంగు ముగ్గులు ఆడదండి. మీరు దాన్ని వదిలేసినా అది మిమ్మల్ని వదలదండి. అడుక్కునేవాడైనా కరెక్ట్ గా చెప్పావా? థ్యాంక్స్ అండి. ఇక్కడ కొట్టుకోదాం పని పోతున్నా. రెడ్డి ఆవేశం తగ్గించుకో. పోయినా పోయినా. ఎలా కాపాడతారు? ఈ ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుంది సార్? అసలు వాళ్ళు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు సార్? ఈ కేసు వివరాలు తెలియజేస్తారా సార్? ఈ కేసు మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. టేక్ యువర్ సీట్ సునీల్. థ్యాంక్ యూ సార్. సార్ నన్ను అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారు సార్? నీకు ముఖ్యమైన కేసు అప్పగించాలని. రోజు రోజుకి ఎన్నో సంచలనాలతో మారుమోగుతున్న హైదరాబాద్ నగరంలో మరో సంచలనం జరగబోతోంది. నగరానికి చెందిన 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు కలిసి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సామూహిక ఆత్మహత్య చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈ ఆత్మహత్య ఎవరు ఎందుకు ఎక్కడ చేసుకోబోతున్నారని మాత్రం సమాచారం లేదు. వాళ్ళని ఎలాగైనా కాపాడతామని నగర డీజీపీ హామీ ఇచ్చారు. చూసావుగా, ఈ కేసు గురించే నిన్ను పిలిపించాను. వాళ్ళను పట్టుకోవడానికి నువ్వే సమర్థుడవని నాకు తెలుసు. మనకున్నది 6 hours టైం. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. వాళ్ళు మాత్రం సూసైడ్ చేసుకోవడానికి వీల్లేదు. ప్లీజ్ డూ ఫాస్ట్. ఐల్ డూ మై బెస్ట్ సార్. ఎక్కడ చచ్చారా మీరు? స్పీడ్ బ్రేకర్లు చూసి నడపచ్చు కదా. స్పీడ్ బ్రేకరా అది బతుకు మీద ఆస్తున్న వాళ్ళకి. సత్యం మేడం మనకెందుకు? మన లైఫ్ బ్రేక్లు ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది. ఈ దెబ్బకి ఇంత నొప్పిగా ఉంటే బస్సు లోయలో పడితే ఇంకెంత నొప్పిగా ఉంటుందో. అక్కడ బాగుండి ఇక్కడ చంపేసేలా ఉన్నాడు సార్. అక్కడ పోతే ఇక్కడ పోతే మనకు కావాల్సింది పోవడమే కదా. పోతులా తింటున్నావు. ఎలా తినబుద్ధేస్తుందిరా? పక్కింటి వెంకట్రావు కూతురి చూడు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. నువ్వు ఉన్నావు ఎందుకురా? 10th క్లాసు 2 సార్లు ఫెయిల్ అయ్యావు. నీకన్నా పశువులు అయ్యరా గడ్డి తిని కాస్త పాలన ఇస్తాయి. అసలు నిన్ను కాదురా, నిన్ను ఇలా పెంచిన మీ అమ్మనా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ గుర్తొచ్చిందా? మరెందుకు ఏడుస్తున్నావు? బతకాలనుందా? చెప్పు, ఇక్కడే దింపి నేను పంపించేస్తా. బస్ ఆపమంటావా? మల్లేష్ వద్దంకుల్. మరెందుకు ఏడుస్తున్నావు నాన్న? ఏంటమ్మా? ఈరోజు నా బర్త్డే అంకుల్. ఫ్రెండ్స్, ఇవాళ మన చందు బర్త్డే.
బర్త్డే డెత్ డే ఒకే రోజు రావటం గ్రేట్ కాంబినేషన్ కదూ. కాబట్టి మనమందరం కలిసి చందు బర్త్డేని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేద్దాం. పుట్టినరోజు పండగే అందరికి. ఏంటండి బాబు, అందరూ పాడి మీద శవాన్ని చూసి ఏడుస్తున్నట్టు ఏడుతున్నారు. మరినే చెప్పేలే జీనా నై చూడనయ్యార్. నన్ను చూసి నేర్చుకోండి, చచ్చే ముందు ఎలా బతకాలో. కరెక్ట్ మల్లేష్, కరెక్ట్. ఆ. అతనిలా కాకపోయినా నీకు ఒకటి చెప్తాను. మళ్ళీ థ్యాంక్స్. కమాన్, నీకు మ్యూజిక్ అంటే ఇష్టం అన్నావు కదూ. దా గిటార్ తీసుకో. కమాన్, బ్రహ్మాండంగా ప్లే చేయి. రోజు సాయంత్రం 6 గంటలకు ఆత్మహత్య చేసుకోబోతున్న 10 మంది గురించి తెలిసిన వాళ్ళు అనుకుంటున్నమాట. ఈ సామూహిక ఆత్మహత్య గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ చనిపోతున్న ఆ 10 మంది మా వాళ్లేనని తెలంగాణ ఎమ్మెల్యేలు కాదు, రాయలసీమ వాళ్లేనని సీమ ఎమ్మెల్యేలు కాదు, చనిపోతున్న వాళ్ళు మా వాళ్లేనని ఆంధ్ర ఎమ్మెల్యేలు గొడవ పడుతున్నారు. హోంమంత్రి సుబ్బారెడ్డి గారు ఇప్పుడే బయటికి వస్తున్నారు. ఈ విషయం గురించి ఆయన ఏం చెప్తారో ఆయన మాటల్లోనే విందాం. కమాన్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ 10 మంది గురించి మీకు ఏమైనా తెలిసిందా సార్? సాయంత్రం 6 గంటలకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది సార్? సాయంత్రం 6 గంటలకు తెలుస్తుంది. మొదటిసారి ఇంతమంది కలిసి ఆత్మహత్య చేసుకోబోతున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుంది సార్? సాయంత్రం 6 గంటలకు చూడు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పకుండా వాళ్ళని కాపాడుతుంది అనుకుంటున్నారా? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సార్ యాక్చువల్లీ మీరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ టీవీ వాళ్ళకి పని పాట లేదు, నువ్వు ఎక్కువ డీజీపీ. చూసారుగా, ఇదండి సంగతి. హోమ్ మినిస్టర్ గారిని ఏమడిగినా 6 గంటలకే అంటున్నారు. సో మనం కూడా సాయంత్రం 6 గంటల దాకా వెయిట్ చేయక తప్పదు. కెమెరామ్యాన్ పీకే శ్రీనివాస్ తో ఏకే శిరీష, ఓవర్ టు స్టూడియో. అబ్బబ్బబ్బబ్బా, నా ప్రాణానికి వీళ్ళు ఎక్కడ దొరికారయ్యా? వాళ్ళని పట్టుకునే లోపు నా మంత్రి పదవి ఊడేటట్టుంది. అది సరే, ఇంతకీ వాళ్ళు నిజంగానే చేస్తారా, మన బెదిరిస్తున్నారా? సాయంత్రం 6 గంటలకు తెలుస్తుంది. 6 గంటల తర్వాత వారిని 6 అంతా అయిపోతున్నాయా? ఇంతగా ఏసీపీ గారు ఎక్కడ తెచ్చాడో ఫోన్ చేయి. సార్, అర్జెంట్. ఏంటో అర్జెంట్ సార్? ఇప్పుడు మీరు చేసేదానికంటే అర్జెంట్ సార్. చెవులు పెట్టు. డీజీపీ గారి ఫోన్ సార్. హలో చెప్పండి సార్. ఏమయ్యా, ఎంతవరకు వచ్చింది? నేను అదే పనిలో ఉన్నాను సార్. త్వరగా కానివయ్యా. అలాగే సార్. మినిస్టర్ గారు తిడుతున్నారు. అయిపోతుంది సార్. ఏమంటున్నాడు? అయిపోతుంది అంటున్నాడు. ఏంట ఏది? ఆడికి అయ్యేలోపు మనకయ్యేటట్టుంది. నాకు సావాలని లేదు, మనం చేసేది తప్పు అనిపిస్తా ఉంది. ఎక్కడికో ఈ పయనం, ఎందాక ఈ పయనం, గమ్యం లేని పయనం, ఎక్కడికో. ఏందయ్యా చిన్నారావు, ఏంది ఇది? నాకు చావాలని లేదు. నీకు సావాలని లేకపోతే డైరెక్టర్ చెప్పు, అంతేగాని నాకు సీట్లు రాయడం ఏంది? నేనేటి చీట్లు రాయటం ఏంటి? నీకు చావాలని లేకపోతే బస్సు ఆపుతాం, దిగిపో. ఏంటయ్యా, ఏంటి గొడవ? చూడన్న ఏం రాసినాడు. మనం చేసే పని ఆయనకు తప్పు కనిపిస్తా ఉందంట. మందిని ముంచినప్పుడు ఏదో తప్పు. నేనెందుకు రాస్తానండి? తనకు తానే రాసుకుని నాటకాలు ఆడుతున్నా. నాటకాలను నా పుట్టకోశ. నీ పుట్టకోసే. ఆగండయ్యా, ఆగండి. నువ్వు రాయిక అతను రాయిక చీటీ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? నేను ఎలా రాస్తానండి? పెన్ ఉందా? నా దగ్గర ఉందన్నా. ఇద్దరి దగ్గర లేదు కానీ ముందు మీరు కూర్చోండి చెప్తా. నాకు తెలిసి బ్రతకాలన్న ఆశ మనలో ఎవరికీ లేదు. ఒకవేళ అలా ఎవరికైనా ఉందనుకోండి, నాతో చెప్తే బస్ ఆఫ్ దింపేస్తాను కదా. ఏమండి? మరి ఈ సీటీ ఎవరు రాసినట్టనా? గాలికి వచ్చి పడి ఉంటుందిలే. గాలివానలో వాన నీటిలో బస్సు ప్రయాణం. వాన నీళ్ళ కాదు, వరద నీళ్ళ ముందు చెప్తా. ముందు చూడు. హలో, బస్ వస్తుంది. సార్ టోల్గేట్ అండి. అప్ అండ్ డౌన్ ఏమంటారా సార్? ఓయ్ సార్, ఓన్లీ అప్పే. అప్ అండ్ డౌన్ ఒకేసారి తీసుకుంటే 10 రూపాయలు తగ్గుతుంది సార్. వస్తున్నా. ఓన్లీ పైకే. మళ్ళీ తిరిగి రారా సార్? చస్తే రాం. మరి సెలరండి ఉంచుకోకపోతే పేపర్ కొంచెం చదువుకో. నేను పుట్టాను, ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది? మల్లేశం, ఈ లోకంలో నీకే కాదు మా ఎవరికి కూడా పని లేదు, కానీ నీ తాగుబోతు గొంతాపే రికార్డు పెట్టు. అలాగే. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన గుర్తు తెలియని ఓ 10 మంది ఈ రోజు సాయంత్రం 6 గంటలకి సామూహిక ఆత్మహత్యకి పాల్పడుతున్నారని తెలిసినప్పటి నుంచి పోలీస్ యంత్రాంగం గాలింపు చర్యలు ప్రారంభించింది. అన్ని చెక్ పోస్టుల దగ్గర, సూసైడ్ స్పాట్ల దగ్గర గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ విషయం పోలీసుకి ఎలా తెలిసింది సార్? అన్నా, ఇది తప్పకుండా రోగిష్ రామకృష్ణ పని అన్నా. ఈ పొద్దు వాడు రానప్పుడే నాకు అర్థమైపోయింది.
ములాదే లేదన్నా వాడే పోలీసులకు చెప్పుకుంటాడు ఏంది ప్రముఖ సినీ నిర్మాత సూర్యప్రకాష్ రెడ్డి అలియా సూర్యుడు గత 2 రోజులుగా కనిపించడం లేదు. ఈయన ఈ మధ్యనే నాశనం అనే సినిమా నిర్మించారు. ఇతని ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఇస్తామని ఫైనాన్షియర్ రమేష్ తెలిపారు. ఏమండి ఇతను అందరూ గుర్తుపెట్టే అవకాశం ఉంది. వీడి మూలంగా మనం దెబ్బైపోతాం. బస్సు ఆపించండి, ఇక్కడ దింపేద్దాం. ఏ చిన్నారా నువ్వేమన్నా మనిషివా బరివా అన్నా? నేను నిన్నే నమ్ముకుని వచ్చినా అన్న. ఈడి మాట అయినత్తన్నా నాకు అన్యాయం చేస్తానా అన్న? నన్ను ఎవరు గుర్తుపట్టరన్నా? నా సినిమా పోస్టర్లో కూడా నా బొమ్మ వేసుకోలేదన్నా. పటేలా జరగాల పోలీసులు. సారో మనం దొరికితే వాళ్ళు సాగుకుని కొట్టి చంపుతారు సారో. పోలీసు వాళ్ళు లీడ్ కోసం వస్తున్నట్టున్నారు. ఊరుకోవా నువ్వు? ఇప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒకటి ఆలోచించండి బాబు. మీరుండండి మల్లేష్. పోలీసు మనల్ని పట్టుకునే లోపు మన ఆత్మలు పరమాత్మలో కలిసిపోవాలి. ఇహ చూసుకో పటేలా, క్షణంలో కైలాసం చూపిస్తా. गाड़ी चला रहा है बस साइड नहीं दे रहे साहब. ऐसा चला रहा गाड़ी. డ్రైవర్ బాబు కాస్త జాగ్రత్తగా ఉండినా. బతికినంత కాలం లేని జాగ్రత్త ఇప్పుడు పెద్దాయన. జాగ్రత్త నువ్వు మెదలకుండా పక్కన మా బామ్మని వాడేసి కూర్చో. गाड़ी को ओवरटेक कर ले. చచ్చినాను రోయ్. నా సినిమా నా సావుకు వచ్చింది. చెప్పానా సార్, ఖచ్చితంగా వాళ్ళు వచ్చింది వీడి కోసమే. నా కోసం కాదు. నువ్వు కంగారు పడద్దు, కూర్చోండి. మీరందరూ టెన్షన్ పడితే వాళ్ళకి ముందే దొరికిపోతాం. మీరు కూల్గా ఉండండి, నేను చూసుకుంటాను కదా. కూల్. क्या है रे? कौन है रे तुम लोग? యాంశ్రీ రియల్ ఎస్టేట్ అయ్యా. कहाँ जा रहे सब लोग तुम? కైలాసం. कैलासम कहाँ है? శ్రీశైలం కే నీచే. नीचे. नहीं नहीं, पीछे पीछे. अच्छा, श्रीशैलम जा रहे, कैलासम देखना है.